హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏఏసి బ్లాక్స్. అంటే ఇప్పుడు మన సిటీల్లో ఎక్కువగా యూస్ చేస్తున్నారు కదా, ఏఏసి బ్లాక్స్ అంటే ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ అంటారు. మన వాళ్ళు చాలా రోజుల నుంచి ఈ ఏఏసి బ్లాక్స్ మీద వీడియో చేయమని అయితే అడుగుతున్నారు. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే అసలు ఏఏసి బ్లాక్స్ అంటే ఏంటి, అవి ఎలా తయారవుతాయి, అంటే దాంట్లో ఏమేమి మెటీరియల్స్ యూస్ చేస్తారు తయారు చేయడానికి, తర్వాత అవి ఎక్కడ యూజ్ చేయాలి, అంటే అది ఏ ఇళ్ళకి వాడచ్చు వేటికి వాడకూడదు, అది కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అంటే అవి మన ఆర్డినరీ బ్రిక్స్ లాగా ఉండవు, అంటే మన ఎర్రిటికలు సిమెంట్ బ్రిక్స్ వీటిలాగా ఉండదు, వాటికి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. అవి నెక్స్ట్ వాటిని క్వాలిటీ అనేది ఎలా చెక్ చేసుకోవాలి మనం బ్రిక్స్ తీసుకునేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి వాటిని మన రెడ్ క్లే బ్రిక్స్ తోటి ఫ్లై యాష్ బ్రిక్స్ తోటి కంపేర్ చేద్దాం, అంటే వీటికి వాటికి తేడా ఏంటి, ఎక్కడ ఏవి బెటర్గా ఉండేవి అది కూడా మనం ఎనాలిసిస్ చేద్దాం. అంటే ఒక పాయింట్ చెప్పి ఒక పాయింట్ చెప్పకుండా ఏం లేదు, ఇంక టోటల్ A to Z దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూడబోతున్నాం. ఓకే, మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే. ఈ ఏఏసి బ్లాక్స్ని లైట్ వెయిట్ బ్రిక్స్ కూడా అంటారు, ఎందుకంటే వీటి వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన ఆర్డినరీ బ్రిక్స్తో కంపేర్ చేసుకుంటే. ఇవి వేటితో తయారు చేస్తారంటే సిమెంటు, ఫ్లై యాష్, లైమ్, జిప్సమ్, అల్యూమినియం పౌడర్. ఈ అల్యూమినియం పౌడర్ యూజ్ చేయడం వల్ల లోపల కొన్ని ఎయిర్ బబుల్స్ అయితే ఫామ్ అవుతాయి మనకి. ఈ బ్రిక్ లోపల గ్యాప్స్గా ఉంటాయి ఎయిర్ బబుల్స్ అనేవి. ఆ ఎయిర్ బబుల్స్ అనేవి ఉండడం వల్లే అవి వెయిట్ తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఖాళీలు ఉంటాయి కదా లోపల ఎయిర్ బబుల్స్ వల్ల, అందుకని ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏమైంది, లోపల ఎయిర్ బబుల్స్ ఉండడం వల్ల ఖాళీలు ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ అనేవి ఎయిర్తో ఫిల్ అయ్యి ఉంటాయి, అంటే వాటి లోపలంతా గాలి ఉంటుంది కదా, అందుకనే ఇవి హీట్ రెసిస్టెంట్గా కూడా పనిచేస్తాయి. థర్మల్ ఇన్సులేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీటికి. నెక్స్ట్ అలాగే సౌండ్ రెసిస్టెన్స్ కూడా, ఎందుకంటే ఖాళీలు ఉండడం వల్ల సౌండ్ అనేది ట్రాన్స్ఫర్ అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి ఈ బ్రిక్స్ అనేవి థర్మల్ ఇన్సులేషన్, సౌండ్ ఇన్సులేషన్కి బాగా పనిచేస్తాయి. అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ బ్రిక్స్ అనేవి తయారయ్యాక వీటిని హై ప్రెషర్ స్టీమ్ ఛాంబర్లో క్యూరింగ్ చేస్తారు. ఓకే, ఈ హై ప్రెషర్ క్యూరింగ్ అంటే దీన్ని ఆటోక్లేవ్ అంటారు, అందుకని ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ ఈ పేరులోనే ఉంది. మనం ఆటోక్లేవ్డ్ అంటే ఆటోక్లేవ్లో హై ప్రెషర్తో క్యూరింగ్ చేస్తారు. ఏరేటెడ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, లోపలన్నీ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి ఉంటాయి, ఎయిర్ గ్యాప్స్ అనేవి. ఇంకోటి కాంక్రీట్, మూడు కలిపితే ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ అంటారు. దీనివల్ల దానికి ఆ పేరు అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు అసలు ఈ బ్రిక్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమేమి యూసెస్ అంటే అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ లైట్ వెయిట్గా ఉంటాయి. అంటే సపోజ్ మనం యూజ్ చేసే బ్రిక్స్ రెడ్ క్లే బ్రిక్ కానివ్వండి, ఫ్లాష్ బ్రిక్స్ కానివ్వండి, వాటిల్లో 1/3 వెయిట్ ఉంటుంది. అంటే అవి 3 kgs ఉంటే ఇవి 1 kgనే ఉంటాయి వెయిట్ అనేది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇవి పెద్ద సైజులో ఉంటాయి, అంటే 2 feet పొడవు ఉంటాయి. అవి ఎంత ఉంటాయి, 9 inches ఉంటాయి. మన మామూలు రెడ్ క్లే బ్రిక్స్ అనేవి 9 inches ఉంటాయి. ఇవి 2 feet పొడవు ఉండడం వల్ల హ్యాండిల్ చేయడం అనేది ఈజీ, ఎందుకంటే ఒకటి పేర్చుకుంటూ వెళ్ళిపోవడం ఈజీ కదా. నెక్స్ట్ మన బిల్డింగ్ మీద లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డెడ్ లోడ్ అనేది స్లాబ్ మీద కానివ్వండి, ఫౌండేషన్ మీద కానివ్వండి, చాలా వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు, దీని వెయిట్ అనేది 1/3 ఉంటుంది మన మామూలు బ్రిక్స్తో కంపేర్ చేసుకుంటే, అంటే 2 రెట్లు తగ్గిపోయినట్టే కదా లోడు, కాబట్టి అందుకనే లోడ్ అనేది తక్కువ ఉంటుంది మన ఫౌండేషన్ మీద కానీ స్లాబ్ మీద కానీ. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఎందుకు ఇంత పెద్ద బ్రిక్స్ ఉంటాయి కాబట్టి కన్స్ట్రక్షన్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది. అందుకే వీటిని ఎక్కువ ఎక్కడ పడతారంటే పని స్పీడ్గా కావాలనుకున్న దగ్గర, అంటే ఇప్పుడు సిటీలో అపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి పని అనేది చాలా స్పీడ్గా అవ్వడం ఇంపార్టెంట్, ఎందుకంటే కస్టమర్స్ తొందరగా చేసి అని అడుగుతూ ఉంటారు, కాబట్టి వాళ్ళు స్పీడ్గా చేయడానికి ఈ బ్లాక్స్ అయితే వాళ్ళకి త్వరగా పని అయిపోయింది, కాబట్టి వీటిని ఎక్కువగా అపార్ట్మెంట్స్లో హై రైజ్ బిల్డింగ్స్లో యూజ్ చేస్తుంటారు. ఓకే, ఒక ఏఏసి బ్లాక్స్ వచ్చేసి 8 ఎర్రిటికలతో సమానం, ఎందుకంటే ఈ పొడవుగా ఉంటాయని చెప్పుకున్నాం కదా, 2 feet పొడవు ఉంటాయి, 8 inches హైట్ ఉంటాయి. ఇంకా మందం అంటారా, అది మనకు కావాల్సిన సైజుని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఒక బ్లాక్ వచ్చేసి 8 ఎర్రిటికలతో సమానం. ఇంకోటి ఏముంటుంది, బ్లాక్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి జాయింట్స్ అనేవి తక్కువ ఉంటాయి,
అదే మన ఎర్రటికల్లో కానీ సిమెంట్ బ్రిక్స్ కానీ చిన్నగా ఉండడం వల్ల వాటికి జాయింట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ జాయింట్స్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి సిమెంట్ మోటార్ అనేది తక్కువ పడుతుంటుంది. అంతే కదా, ఎక్కువ జాయింట్లు ఉంటే ఎక్కువ మాల్ కావాలి, తక్కువ జాయింట్స్ ఉంటాయి కాబట్టి మనకి తక్కువ మోటార్ అనేది యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థర్మల్ ఇన్సులేషన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇవి లోపల ఎయిర్ వాయిడ్స్ ఉండడం వల్ల థర్మల్ ఇన్సులేషన్గా అంటే హీట్ని ట్రాన్స్ఫర్ చేయలేవు. అంటే ఇవి సమ్మర్లో లోపల చల్లగా ఉంటాయి, వింటర్లో లోపల వేడిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ ఇన్సులేషన్. అంటే సౌండ్ అనేది ట్రాన్స్ఫర్ అనేది తక్కువ ఉంటుంది మామూలు వాల్స్తో కంపేర్ చేసుకుంటే. దీంట్లో సౌండ్ నుంచి ఒక పక్క నుంచి ఒక పక్కడానికి వెళ్ళడానికి కొంచెం రెసిస్టెంట్గా ఉంటాయి అవి. ఓకే, కాబట్టి వీటిని మనం బెడ్రూమ్స్లో, ఆఫీస్లో, హాస్పిటల్స్లో అట్లాగా సౌండ్ డిస్టర్బెన్స్ కాకూడదు అనుకున్న దగ్గర వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అనేది టెర్మైట్ రెసిస్టెంట్. అంటే పురుగులు, చీడపీడలు అంటాం కదా. ఓకే, వాటికి రెసిస్టెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే వీటిల్లో ఏముంటాయి, కంప్లీట్గా మొత్తం ఏ మెటీరియల్తో తయారయ్యాయి, సిమెంటు, ఫ్లై యాష్, లైము అలాంటి మెటీరియల్తో తయారయ్యాయి కాబట్టి దీంట్లో ఆర్గానిక్ మెటీరియల్ అనేది ఏం లేదు. అంటే మనం ఇప్పుడు రెడ్ బ్రిక్స్ వాడామనుకోండి, అది దేంతో చేస్తాం, మట్టితో చేస్తాం. మట్టిలో కొంత ఆర్గానిక్ మెటీరియల్ అనేది ఉండొచ్చు, అంటే కుళ్ళిన పదార్థాలను దాన్ని ఆర్గానిక్ అంటారు. దీంట్లో అలాంటివి ఏమి ఉండవు కాబట్టి వీటి దగ్గరికి పురుగులు అంటే పెస్ట్స్ కానీ లేకపోతే టెర్మైట్స్ అవన్నీ రావడం చాలా తక్కువ ఉంటుంది, దానికి రెసిస్టెంట్గా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ అనేది ఫైర్ రెసిస్టెంట్గా కూడా పనిచేస్తాయి. 4 గంటల వరకు ఈ ఫైర్ని ఆపగలుగుతాయి. దేనికైనా ప్లస్ ఉందంటే మైనస్లు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ చూసాం ఇప్పుడు దాకా, దీన్ని వాడితే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని. ఇప్పుడు ఇవి వాడితే మనకి ఏమేమి డిసడ్వాంటేజెస్ అంటే దీనివల్ల మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కట్టాలంటే వీటికి మన మామూలు లోకల్ మేస్త్రీలు వాటిని మన రెడ్ బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్ కట్టినట్టు కడితే ఇవి క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి కట్టాలంటే స్కిల్డ్ మేస్త్రీలు, స్కిల్డ్ లేబర్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. మనం ఇటుకలు కానీ లేకపోతే సిమెంట్ ఫ్లై యాష్ బ్రిక్స్ కానీ కట్టడానికి జాయింట్లకి ఏమి యూజ్ చేస్తాం, సిమెంట్ మోటార్. అంటే ఇసుక, సిమెంటు, మాలు కలిపి వాటికి జాయింట్లు పెడతాం. కానీ వీటికి అలా పెట్టకూడదు, ఎందుకంటే వీటికి స్పెషల్గా కొన్ని బ్లాక్ అడిసివ్ అనేది తయారు చేస్తారు. అది యూస్ చేసి కడితేనే ఇవి క్రాక్స్ రాకుండా ఉంటాయి. మనం రెగ్యులర్గా సిమెంటు, ఇసుక, మోటార్ యూజ్ చేస్తే ఖచ్చితంగా జాయింట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఈ బ్లాక్స్ అనేది వాటర్ అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం సిమెంట్ మోటార్ మీద అట్లా మాలేసి పెట్టగానే దాంట్లో నీళ్ళన్నీ లాగేసుకొని వెంటనే డ్రై అయిపోతుంది మోటార్ వెంటనే డ్రై అయిపోతే ఏమవుతుంది, పొడి అయిపోయి మనకి స్ట్రెంత్ అనేది ఉండదు, వాటికి బ్లాక్స్ అనేవి బాండింగ్ అనేవి రాదు. కాబట్టి వీటికి ఖచ్చితంగా బ్లాక్ అడిసివ్ అనేది ఒక మెటీరియల్ ఉంటుంది. దాంతోనే మనం ఈ వర్టికల్ జాయింట్స్ కానివ్వండి, హారిజాంటల్ జాయింట్స్ కానివ్వండి, ఈ బ్లాక్స్కి అయితే యూజ్ చేయాలి. సిమెంట్ మోటార్ అసలు యూజ్ చేయొద్దు, ఇది చాలామందికి తెలియదు. మామూలు బ్రిక్స్ యూజ్ చేసినట్టే వీటిని కూడా యూజ్ చేసేస్తున్నారు. ఇది ఖచ్చితంగా తెలుసుకోండి, ఎవరికన్నా చెప్పాలనుకున్నా కానీ చెప్పండి. ఇంకొకటి వచ్చేసి దీనికి లెవెల్ కానివ్వండి, లైన్ కానివ్వండి, అంటే అది వేయడం అనేది కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే సరిగ్గా వేయకపోతే ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం గోడలకి ఏం చేస్తాం, మనం రెగ్యులర్గా మన అలవాటు ఏంది, ఏ గోడలకైనా మేకులు కొట్టాలి ఫస్ట్ మనం. అది చాలా పనులు ఉంటాయి మన మేకులతోటి. నెయిల్స్ అంటాం కదా, టీవీ యూనిట్లకి కానివ్వండి, ఫోటోలు తగిలించుకోవడానికి, లేకపోతే ఇంకా ఏదైనా మనం గోడలకి అనేది నెయిల్స్ కొడతాం కదా. వీటికి నెయిల్స్ మామూలుగా అన్నిటికి మామూలు గోడలకు కొట్టినట్టు కొడితే వీటిలో ఉండవు, ఖచ్చితంగా ఊడిపి కింద పడిపోతాయి. టీవీ యూనిట్ కానివ్వండి, లేకపోతే కిచెన్లో కానివ్వండి, ఇంకా ఏదైనా కానీ. ఎందుకంటే ఇవి అంత గట్టిగా ఉండవు, లోపలంతా గ్యాప్స్ ఉంటాయి కాబట్టి ఇవి హోల్డ్ చేయలేవు స్ట్రాంగ్గా. అందుకని వీటికి ఈ మేకుల్ని హోల్డ్ చేసే కెపాసిటీ అనేది ఉండదు. కొన్ని స్పెషల్ ప్లగ్స్ అనేవి తయారు చేస్తారు వీటి కోసం. ఆ ప్లగ్స్ పెట్టుకొని వాటి ద్వారానే మనం ఈ సీలలు అనేవి కొట్టుకోవాలి. లేదు మనం మామూలు గోడలకు కొట్టినట్టు కొట్టామంటే ఖచ్చితంగా పడిపోతాయి. వాటికి ఏం పెడితే ఫోటోలు పడిపోతాయి, టీవీ యూనిట్ ఉంటే టీవీ పడిపోతుంది, ఏది ఉంటే అది పడిపోతుంది. కాబట్టి ఇది ఒకటి చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, వీడియోలో చూశారు కదా, వీటిలో చేతితో గుచ్చితేనే ఆ సేల్ అనేవి దిగిపోతున్నాయి లోపల. ఎందుకంటే ఇవి అంత స్ట్రెంత్ అనేది ఉండదు,
ఈజీగా దిగుతాయి, ఈజీగా ఊడిపోతాయి. కాబట్టి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నీళ్ళనైతే విపరీతంగా పీలుస్తాయి అవి. వాటర్ అబ్జార్ప్షన్ అంటాం కదా, వాటర్ అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువ, చాలా తొందరగా పీల్చేస్తాయి. మన మామూలు బ్రిక్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా ఎక్కువ వాటర్ అబ్జార్ప్షన్ అనేది. మనం మామూలు బ్రిక్స్కి మ్యాక్సిమం 20% అనుకుంటాం కదా, 20% కన్నా ఎక్కువ వాటర్ అబ్జార్బ్ చేస్తున్నాయంటే అవి మంచి బ్రిక్స్ కాదనుకుంటాం. కానీ ఇవి 30-40% వరకు కూడా వాటర్ని అబ్జార్బ్ చేస్తాయి ఇవి. కాబట్టి చూడండి ఎంత వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఉందో వీటికి. ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ దీనికి. ఎందుకని ఈ వాల్స్ అనేవి ఎక్కువ లీక్ అవుతుంటాయి. ఏఏసి బ్లాక్స్ అనేది ప్రాపర్గా వాడకపోతే, లేకపోతే ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేయకపోతే లీకేజ్ అనేది కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఇది వాటర్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ వీటి లోడ్ అనేది తీసుకోలేదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వీటికి స్ట్రెంత్ అనేది తక్కువ కాబట్టి ఇవి లోడ్ అనేది తీసుకోలేవు. మనం మామూలుగా ఇటుక గోడల మీద డైరెక్ట్గా స్లాబ్లు కూడా వేస్తుంటారు కొంతమంది సిమెంట్ బ్రిక్స్ మీద కూడా వేస్తారు. అలాగా మనం ఏఏసి బ్లాక్స్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. ఎందుకంటే ఇది లోడ్ని తీసుకోలేదు, ఎక్కువ లోడ్ని. ఇది ఓన్లీ పార్టీషన్గా పనిచేస్తుంది కానీ లోడ్ తీసుకోవడానికి పనిచేయదు. కాబట్టి వీటి మీద ఎట్టి పరిస్థితుల్లో స్లాబ్ వేసుకోవద్దు డైరెక్ట్గా ఎవరు కూడా. అర్థమైంది కదా. బ్లాక్స్కి వచ్చేసి స్టాండర్డ్ సైజ్ అనేది ఉంటుంది. ఆ సైజ్ ఎంతంటే ఇలా పొడవులో 2 ఫీట్లు ఉంటుంది, ఇలా వెడల్పులో ఒక 8 ఇంచులు ఉంటుంది. ఇంకా థిక్నెస్ వచ్చేసరికి అది మనకు చాలా రకాలుగా దొరికిద్ది. అంటే 75 mm నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 3 ఇంచుల నుంచి 3 ఇంచులు, 4 ఇంచులు, 5 ఇంచులు, 6 ఇంచులు, 8 ఇంచులు. ఇంకోటి వచ్చేసి మనకి 250 mm వరకు కూడా మనకి సైజులు అనేవి దొరుకుతాయి. మన రిక్వైర్మెంట్ని బట్టి మనకు కావాల్సిన సైజ్ అయితే తెచ్చుకోవచ్చు. ఇంక పొడవు వెడల్పులో తేడా ఏమి ఉండదు. అన్నీ 2 ఫీట్లు 8 ఇంచులు. ఇది స్టాండర్డ్, ఇది మారదు. నెక్స్ట్ దాని మందం అనేది మనకు కావాల్సిన సైజులో మనం తెచ్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ దీని కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 3 to 4 Nm/mm² ఉంటుంది. అంతే. మన రెడ్ బ్రిక్స్ తోటి నెక్స్ట్ ఫ్లాష్ బ్రిక్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. కాబట్టి ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఈ కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంది వీటికి. నెక్స్ట్ మనం అసలు ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. అంటే ఇది కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి, ఆ ప్రాసెస్లో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే. ఫస్ట్ మనం ఇటుకలు కూర్చోబెట్టేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, కింద మోటార్ వేస్తాం కదా మాల్ కలిపి. మనం ఏం చెప్పుకున్నాం, వీటికి జాయింట్స్ అనేది స్పెషల్ బ్లాక్ అడిసివ్ అనేది ఉంటుంది, దాంతోనే జాయింట్స్ వేయాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ కింద వేసే లెవలింగ్ మోటార్ మాత్రం సిమెంటు ఇసుక కలిపి మామూలుగా రెగ్యులర్ మోటార్ లాగానే ఈ ఫస్ట్ లేయర్ అనేది ఖచ్చితంగా సిమెంట్ మోటార్తో తీసుకోండి. ఓకే. ఎందుకంటే ఇది కొంచెం లెవెల్ కొంచెం ఎక్కువ తక్కువ పడుతుండొచ్చు, ఒకే లెవెల్ ఉండదు కదా. స్లాబ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉండదు కాబట్టి ఫస్ట్ లేయర్ అనేది సిమెంట్ శాండ్ మోటార్ తోటే వేసుకోండి. ఓకే. ఇంకా మిగతా అన్నిటికీ ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని జాయింట్స్కి ఓన్లీ బ్లాక్ అడిసివ్ మాత్రమే యూజ్ చేయాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ అడిసివ్ అనేది 3 to 5 mm మాత్రమే ఉంటుంది. ఓకే. ఇటు మందం అనేది మధ్యలో జాయింటింగ్ మోటార్ అని చెప్పుకున్నాం కదా స్పెషల్ అడిసివ్, దాని థిక్నెస్ అనేది 3 to 5 mm మాత్రమే ఉండాలి. అంతకన్నా ఎక్కువ పెట్టొద్దు. ఎందుకంటే జాయింట్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి కాబట్టి 3 to 5 mm అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్స్ అనేవి మనం కన్స్ట్రక్షన్ కన్నా ముందే వాటర్లో డిప్ చేయాలి. అంటే నీళ్ళల్లో నానబెట్టాలి ఒక 3 నుంచి 5 నిమిషాలు. లేదా పైన నీళ్ళు స్ప్రింకిల్ చేసిన పైన చల్లినా కానీ సరిపోతుంది. ఎందుకని, ఇవి వాటర్ అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువ అని చెప్పుకున్నాం కదా. ఎందుకంటే నీటిని పీల్చేస్తాయి, వెంటనే మన మోటార్ని డ్రై చేసేస్తాయి. కాబట్టి నీళ్ళు లాగేసి ఖచ్చితంగా ఈ బ్లాక్స్ని నీళ్ళలో తడపడం కానీ లేకపోతే నీళ్ళు చల్లడం కానీ ఏదో ఒకటి చేయండి. ఓకే. నెక్స్ట్ ఈ బ్లాక్స్ని కొట్టేటప్పుడు కొంచెం మన మేస్త్రీలు అటు ఇటు అడ్జస్ట్మెంట్కి కొడతారు కదా సుత్తి తీసుకొని, అలా ఇనుప సుత్తి కాకుండా ఓన్లీ రబ్బర్ది ఉంటాయి కదా మనకి, ఆ రబ్బర్ మ్యాలెట్ తోటే కొట్టాలి. ఎందుకంటే ఇవి వీక్గా ఉంటాయి కాబట్టి మనం ఐరన్ సుత్తి తీసుకొని కొడితే ఖచ్చితంగా ఆడ ఒక డిప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది, అంటే ఒక హోల్ లాగా. అందుకనే మనం ఈ రబ్బర్ మ్యాలెట్ తోటే కొట్టాలి ఏదన్నా లెవెలింగ్కి అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి. అర్థమైంది కదా. నెక్స్ట్ వీటి లెవెల్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఈ లెవెల్ అనేది ఏమాత్రం తేడా వచ్చినా కానీ క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి. స్పిరిట్ లెవెల్ యూజ్ చేసుకొని లెవెల్గా ఉన్నాయా లేవా బ్రిక్స్ మన
లేయర్ మొత్తం లెవెల్గా వస్తుందా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే లెవెల్ లైన్ కరెక్ట్గా ఉండేటట్టు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, వీటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఈ బ్రిక్స్ని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ క్రాక్స్ అనేవి ఖచ్చితంగా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మన అడిసివ్ కూడా ఒక లెవెల్గా రావాలి. అది కూడా ఎక్కువ తక్కువ రాకూడదు. కాబట్టి అడిసివ్ అని చెప్పుకున్నాం కదా, అది కూడా లెవెల్ ఉండడానికి టూత్ ట్రవెల్ అనేది యూజ్ చేయండి. అప్పుడే మనకి ఆ అడిసివ్ కూడా ఒక లెవెల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ అడ్డంగా నిలువుగా 2 రకాల జాయింట్స్ ఉంటాయి కదా, హారిజంటల్ జాయింట్స్, వర్టికల్ జాయింట్స్. రెండింటిని కూడా మనం ఈ అడిసివ్ తోటే ఫిల్ చేయాలి. సిమెంట్ మోటార్ అనేది ఎక్కడ యూజ్ చేయొద్దు. ఇప్పుడు మన జనరల్గా చాలామంది నేను చూసింది ఏంటంటే, మన రెగ్యులర్ బ్రిక్స్ యూజ్ చేస్తున్నట్టే దీనికి కూడా సిమెంట్ ఇసుక కలిపేసి వేసేస్తున్నారు. అలా చేయొద్దు. దీనికి అడిసివ్తో మాత్రమే వేయాలి. ఎందుకంటే దీనికి వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం మాలేసి బ్రిక్ కూర్చోబెట్టగానే నీళ్ళన్నీ అది లాగేస్తుంది. అది లాగేస్తే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతే ఏమవుతుంది, పొడి అయిపోతుంది మాలు. ఓకే, అప్పుడు ఏముంటుంది, ఒక లేయర్కి మధ్య జాయింట్ ఉండదు, వీక్ అయిపోతుంది బాండ్ అనేది. అప్పుడే తొందరగా మనకి పాడైపోతాయి వాల్స్ అనేవి, లీక్ అవ్వడం కానీ లేకపోతే పడిపోవడం కానీ ఏదైనా జరగవచ్చు. అందుకని ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఈ అడిసివ్ తోటే కట్టుకోండి. ఈ అడిసివ్ అనేది మనకి అది కెమికల్ కాబట్టి అది వేరుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం రెగ్యులర్గా బ్రిక్ వర్క్ వేసుకున్నట్టు దీనికి కూడా కాంక్రీట్ బెల్ట్స్ అనేవి వేసుకోండి. కాంక్రీట్ బెల్ట్స్ అయిపోయినా లేకపోతే అక్కడక్కడ మనం 8 mm రాడ్స్ అనేవి 2 వేసుకొని తర్వాత పైన లేయర్ అనేది కట్టుకోండి. ఎందుకంటే ఇది కొంచెం వీక్గా ఉంటాయి కాబట్టి మనం జాయింట్స్ అనేవి కాంక్రీట్ బెల్ట్స్ కానీ లేకపోతే మధ్యలో రీఎన్ఫోర్స్మెంట్ కానీ ప్రొవైడ్ చేసుకుంటే మనకి కొంచెం గట్టిగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే వీటికి డోర్స్ దగ్గర, అలాగే మన కార్నర్స్లో కానీ కాలం వాళ్ళకి కానీ లేకపోతే బీమ్ వాళ్ళకి కానీ డోర్స్, విండోస్, నెక్స్ట్ అలాగే ఎలక్ట్రికల్ లైన్స్ వీటి దగ్గర ఖచ్చితంగా ఫైబర్ మెష్ అనేది యూజ్ చేయాలి. లేకపోతే ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి. అర్థమైంది కదా. అసలు ఈ బ్లాక్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఎక్కడ యూజ్ చేయకూడదు అంటే మన రెగ్యులర్ కన్స్ట్రక్షన్కి, అంటే మనం రెగ్యులర్గా రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఇండివిజువల్ హౌసెస్ కానివ్వండి, G+1, G+2 అలాగే ఇండివిజువల్ హౌసెస్ ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటారు కదా, వాటికైతే ఈ బ్రిక్స్ నేను అస్సలు రికమెండ్ చేయను. ఒకవేళ రికమెండ్ చేసినా కానీ లోపల పార్టీషన్ వాల్స్కి వాడుకోండి తప్ప చుట్టూ ఎక్స్టర్నల్ వాల్స్, రౌండ్గా ఉండే వాల్స్ బాత్రూమ్ దగ్గర వాటి దగ్గర ఈ బ్లాక్స్ అనేవి అసలు యూజ్ చేయొద్దు. ఓకే, ఇవి ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే మనకి మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉంటాయి కదా, G+3, G+4 అలా పెద్ద అపార్ట్మెంట్స్, హై రైజ్ బిల్డింగ్స్, నెక్స్ట్ అలానే హాస్పిటల్స్ కానివ్వండి లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్, మనకి ఎక్కడైనా పార్టీషన్ వాల్స్ చేసుకునే దగ్గర, అలాంటి దగ్గర ఇవి పనిచేస్తాయి తప్ప మన రెగ్యులర్ కన్స్ట్రక్షన్ అంటే చిన్న ఇళ్ళకి ఇవేమంత మంచివి కాదు. ఒకవేళ వాడుకోవాలనుకుంటే మన పని త్వరగా కావాలనుకున్నప్పుడు పార్టీషన్ లోపల వాల్స్ వాడుకోండి. లోపల మంచిగా పనిచేస్తాయి. మన బెడ్రూమ్స్ దగ్గర కానివ్వండి వాటి దగ్గర ఇవి సౌండ్ ప్రూఫ్, అంటే సౌండ్ అన్నీ అలో చేయవు కాబట్టి వాటి దగ్గర యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్టర్నల్ వాల్స్కి మాత్రం ఇవంత సూటబుల్ కాదని నా ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ గోడలు కట్టాక ప్లాస్టరింగ్ చేసే ముందు బాండింగ్ ఏజెంట్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. ఎందుకంటే మనకి ప్లాస్టరింగ్కి ఈ బ్లాక్కి మధ్య మామూలు సిమెంట్ మోటార్ కొడితే అంత బాండింగ్ అనేది ఉండదు. కాబట్టి ఫస్ట్ బాండింగ్ ఏజెంట్ అనేది దానికి అప్లై చేసిన తర్వాత, ఈ బాండింగ్ ఏజెంట్ అనేది ఇది టైప్ ఆఫ్ రెజిన్, జాయింట్ లాగా రెండింటికి మధ్యలో బాండింగ్గా పనిచేస్తుంది. అది అప్లై చేసిన తర్వాతే మనం ప్లాస్టరింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఈ ప్లాస్టరింగ్ కూడా లోపల మనం 10 to 12 mm చేసుకోవాలి తక్కువ, బయట పక్క ఒక 18 to 20 mm, అంటే మనం మామూలు గోడలకు చేసినట్టే చేసుకోవాలి. నెక్స్ట్ బాత్రూమ్స్ దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటే బెటర్, కొంచెం జాగ్రత్తగా. ఎందుకంటే ఇది బాత్రూమ్స్లో ఈ బ్రిక్స్ అనే వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాత్రూమ్స్ దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ మందంతో చేసుకోవాలి మనం ప్లాస్టరింగ్ అనేది. ఓకే, ఈ ప్లాస్టరింగ్ చేయడానికన్నా ముందు ఖచ్చితంగా ఈ బాండింగ్ ఏజెంట్ మాత్రం అప్లై చేసుకోండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకే.
ఇంకోటి ఈ ప్లాస్టరింగ్ మిక్స్ అనేది లోపల పక్క ఇంటర్నల్లో 1:5 ఉండాలి. అదే మన బయట పక్క ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్కి వచ్చేసరికి 1:4. అంటే అర్థమవుతుంది కదా, ఒక గంప సిమెంట్కి 5 గంపలు ఇసుక అనేది లోపల, ఒక గంప ఇసుకకి 4 గంపలు ఇసుక అనేది బయట. బాత్రూమ్స్లో ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఇవి కొంచెం లీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కాబట్టి బాత్రూమ్స్లో 1:3 అంటే ఒక గంపకి 3 గంపలు మనం ఇసుక అనేది వేసుకొని చేసుకుంటే మనకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అర్థమైంది కదా. మనం ఈ ఏఏసి బ్లాక్స్ని మన రెగ్యులర్ రెడ్ బ్రిక్స్ తోటి కంపేర్ చేసుకుంటే వీటి డెడ్ లోడ్ అనేది చాలా తగ్గుతుంది. ఏఏసి బ్లాక్స్ యూజ్ చేసుకుంటే 30-40% వెయిట్ అనేది మన స్లాబ్ మీద తగ్గుతుంది. స్లాబ్ మీద కానివ్వండి, ఫౌండేషన్ మీద కానివ్వండి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అనేది ఇది చాలా స్పీడ్గా అయిపోతుంది. మన ఆర్డినరీ బ్రిక్స్ తోటి కన్స్ట్రక్షన్ అనేది కొంచెం లేట్ అవుతుంది. మనం ఏఏసి బ్లాక్స్ వాడుకుంటే థర్మల్ ఇన్సులేషన్ అంటే లోపల చల్లగా ఉండాలనుకుంటే మనం ఈ ఏఏసి బ్లాక్స్ యూజ్ చేసుకోవచ్చు. మన రెగ్యులర్ బ్రిక్స్ అయితే కొంచెం తక్కువ ఈ థర్మల్ రెసిస్టెంట్ అనేది. ఓకే, నెక్స్ట్ మన వెయిట్ అనేది ఈ బ్రిక్స్ అనేవి తక్కువ ఉంటాయి, మన రెడ్ బ్రిక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మన స్ట్రెంగ్త్ అనేది వీటికి కొంచెం మోడరేట్గా ఉంటుంది. అంటే మన రెడ్ బ్రిక్స్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, వీటికి తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టరింగ్ క్వాంటిటీ. మన ఏఏసి బ్లాక్స్కి ప్లాస్టరింగ్ క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవి ఒకే లెవెల్లో ఉంటాయి. ఫినిషింగ్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి వీటికి ప్లాస్టరింగ్ క్వాంటిటీ అనేది తక్కువ అవసరం అవుతుంది. మన రెడ్ బ్రిక్స్కి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవసరం అవుతుంది. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాస్ట్ చూసుకుంటే ఇవి తక్కువ రేట్లో దొరుకుతాయి మనకి ఏఏసి బ్లాక్స్ అనేవి. మన రెడ్ బ్రిక్స్ అనేవి కొంచెం ఎక్కువ వీటితో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ సౌండ్ ఇన్సులేషన్, సౌండ్ ప్రూఫ్ కాబట్టి మన ఏఏసి బ్లాక్స్లో సౌండ్ ఇన్సులేషన్ అనేది ఎక్కువ. మన రెడ్ బ్రిక్స్లో కూడా పర్వాలేదు, అంత తీసేసే రకంగా ఏం కాదు, కాకపోతే వాటితో కంపేర్ చేసుకుంటే ఈ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇన్సులేషన్ అనేది. నెక్స్ట్ మనం ఇవే మన మెయిన్గా కంపారిజన్స్. పెద్ద ఇంకా తేడాలంటే ఇంకా స్ట్రెంగ్త్ అనేది మన ఏఏసి బ్లాక్కి చాలా తక్కువ. మన రెడ్ బ్రిక్ అనేది స్ట్రెంగ్త్ ఎక్కువ కాబట్టి మన లోడ్ అనేది ఎక్కువ తీసుకోగలుగుతుంది రెడ్ బ్రిక్, ఇది లోడ్ అనేది తీసుకోలేదు. నెక్స్ట్ క్రాక్స్ అనేవి చాలా కామన్ ఏఏసి బ్లాక్స్లో, అంటే కొంచెం ఎక్కువగానే వస్తాయని చెప్పుకోవాలి మనం. ఎక్కడ వస్తుంటాయి ఇవి? మన బ్రిక్స్లో రావచ్చు, ప్లాస్టరింగ్లో రావచ్చు, లేకపోతే డోర్స్ విండోస్ దగ్గర రావచ్చు. ఓకే, లేకపోతే బీము కాలం జంక్షన్స్ దగ్గర రావచ్చు, ఎక్కడైనా వస్తుంటాయి. కానీ కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి క్రాక్స్ వీటికి రీజన్స్ ఏమేమి ఉంటాయంటే, మనం ఈ బ్లాక్ అడిసివ్ అనుకున్నాం కదా జాయింట్స్కి, అది వాడకుండా ఈ సిమెంట్ శాండ్ మోటార్ వాడారంటే ఖచ్చితంగా క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకు? దాంట్లో నీళ్ళని లాగేసుకొని వెంటనే ష్రింకేజ్ అయిపోతుంది, మాల్ అనేది దిగిపోతుంది. కాబట్టి ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి, ఇది ఒక మెయిన్ రీజన్ బ్లాక్ అడిసివ్ కాకుండా సిమెంట్ శాండ్ మోటార్ యూజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి మన క్యూరింగ్ వల్ల కూడా ఈ క్రాక్స్ అనేవి రావచ్చు. మన బ్రిక్ వర్క్ కానివ్వండి, ప్లాస్టరింగ్ కానివ్వండి, క్యూరింగ్ అయితే కంపల్సరీ చేయాలి దానికి చేసినట్టే. ఎందుకంటే మనం ఈ బ్లాక్ అడిసివ్ యూజ్ చేసుకున్నప్పుడు దీనికి అంత ఎక్కువ క్యూరింగ్ అవసరం లేదు, జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది, పెద్ద ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు, అది కెమికల్ కాబట్టి. నెక్స్ట్ ప్లాస్టరింగ్కి మనం రెగ్యులర్గా చేసుకున్నట్టు మినిమం 7 days అయితే ప్లాస్టరింగ్ అనేది కంపల్సరీ చేయాల్సిందే. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది, మన బ్లాక్స్ అనేవి సరిగ్గా క్వాలిటీగా లేదో చెక్ చేసుకొని తెచ్చుకోవాలి. అవి లో క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి. ఓకే, ఇది లైట్ వెయిటే కానీ మరీ లైట్గా ఉండకూడదు బ్రిక్స్ అనేవి. దానికి ఒక స్పెసిఫైడ్ డెన్సిటీ ఉంటుంది, 550 to 650 అబవ్ ఉండాలి డెన్సిటీ అనేది. అంతకన్నా తక్కువ వెయిట్ ఉన్నా కానీ అవి మంచి క్వాలిటీ కాదన్నట్టు. ఇంకోటి సర్ఫేస్ అనేది మరీ స్మూత్గా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండకూడదు, కొంచెం రఫ్గా ఉండాలి టెక్స్చర్ అనేది. అర్థమైంది కదా. నెక్స్ట్ చెప్పుకున్నట్టు ఈ డెన్సిటీ అనేది 550-650 కన్నా తక్కువ ఉండకూడదు. ఇంకో రీజన్ ఏంటంటే ఇది స్పీడ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, స్పీడ్గా వర్క్ అవుతుంది, కానీ మరీ స్పీడ్గా చేస్తారు కొంతమంది. ఎందుకంటే దానికి మినిమం డ్రైయింగ్ పీరియడ్ అనేది ఇవ్వాలి కదా. మనం ఒక 2-3 లేయర్లు కట్టిన తర్వాత అది కొంచెం డ్రై అవ్వాలి, డ్రై అయ్యాక పైకి వెళ్ళాలి. అంతేగాని మరీ స్పీడ్గా కట్టుకుంటూ వెళ్ళకూడదు, అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు మనం క్రాక్స్ రావడానికి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెష్ ప్రొవైడ్ చేయకపోవడం. మనం చెప్పుకున్నాం కదా,
నెక్స్ట్ వీటి దగ్గర విండోస్ దగ్గర కానివ్వండి, డోర్స్ దగ్గర కానివ్వండి, బీమ్స్ వాల్ జంక్షన్ దగ్గర, నెక్స్ట్ కాలం వాల్ జంక్షన్స్ దగ్గర, నెక్స్ట్ మన ప్లంబింగ్ లైన్స్, అలాగే మన కరెంట్ లైన్స్, పైపులు అవన్నీ ఉంటాయి కదా, వాటి మీద ఫైబర్ మెష్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. లేకపోతే అక్కడ కూడా క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి కరెంట్ పైపులు, ఈ పైప్ లైన్ వేసేటప్పుడు వీటిని సుత్తి తీసుకొని కొట్టడం అట్లా ఏం చేయకూడదు. మంచిగా మిషన్ తోటి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి, ఈజీగా పగిలిపోతాయి. ఒక బ్రిక్ని ఉరకలా కింద పైనుంచి వదలబలేదు, ఉరక నేల మీద పెట్టేలా కింద పడేసినా కానీ పగిలిపోతాయి ఇవి. నెక్స్ట్ మనం యూజ్ చేసే బ్రిక్స్ అనేవి మంచి రెప్యుటేటెడ్ కంపెనీవి తెచ్చుకోండి. లోకల్వి కాకుండా కొంచెం మంచి కంపెనీవి, మంచి క్వాలిటీ చూసి తెచ్చుకోండి. అలాగే మనం అడిసివ్ అనుకున్నాం కదా, ఇది జాయింట్స్ కోసం సిమెంట్ మోటార్ కాకుండా అడిసివ్ తెచ్చుకోమన్నాం కదా, ఆ అడిసివ్ కూడా మంచి క్వాలిటీ తెచ్చుకోండి. అంటే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, టాప్ బ్రాండ్స్. అల్ట్రాటెక్లో ఉంది, బిర్లాలో ఉంది, అలాగే మ్యాగీ క్రీట్ అని ఉంటుంది, లాటిక్ క్రీట్, అలాగా చాలా బ్రాండ్స్ ఉన్నాయి మంచివి. వాటిలో ఏదో ఒకటి మంచి బ్రాండ్ చూసి అడిసివ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల కూడా మనకి క్రాక్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు మనం సైట్లో ఏమేమి చెక్ చేసుకోవాలి, వీటి క్వాలిటీ, అంటే ఈ బ్రిక్స్ అనేవి మంచి క్వాలిటీనా కాదనేది మనం చూడగానే కొన్ని ప్రైమరీ టెస్టులు చేసి చెప్పొచ్చు. ఏవేంటి అంటే, ఒకటి మనకు స్టాండర్డ్ బ్రిక్స్ అనేవి, మంచి క్వాలిటీ బ్రిక్స్ అనేవి యూనిఫామ్ సైజు ఉండాలి. మనం చెప్పుకున్నాం కదా, పొడవు అనేది 2 ఫీట్లు ఉంటుంది, హైట్ 8 ఇంచులు ఉంటుంది, థిక్నెస్ అనేది మనకు కావాల్సిన సైజు ఉంటుంది. అలా ఈ సైజ్ అనేది యూనిఫామ్గా ఉండాలి. అంటే అన్ని బ్లాక్స్ కూడా సేమ్ ఉండాలి దగ్గర. ఓకే. నెక్స్ట్ డెన్సిటీ అనేది దానికి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 550 650 కన్నా అబోవ్ ఉండాలని. అంటే అది అంతకన్నా మనం ఒక బ్లాక్ తీసుకొని ఇలా పైకి లేపితే అది మరీ లైట్గా ఉండకూడదు, కనీసం వెయిట్ అనేది ఉండాలి. ఒక సింగిల్ హ్యాండ్తో పట్టుకొని ఇలా లేపి చూస్తే మనకి మరీ లైట్గా ఉండకూడదు, అలాగని సర్ఫేస్ కూడా స్మూత్గా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ దాంట్లోకి మన నెయిల్ అనేది ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా దిగకూడదు. నెయిల్ అనేది మన గోర్ అనేది దాంట్లో గుచ్చితే అది ఈజీగా దిగకూడదు దాని లోపలికి. ఓకే. కొంత రెసిస్టెంట్ అనేది ఉండాలి మనకి, అది దిగకుండా ఉండడానికి. నెక్స్ట్ మన రెగ్యులర్ బ్రిక్స్కి టెస్ట్ చేసినట్టే సౌండ్నెస్ టెస్ట్, అంటే 2 బ్రిక్స్ తీసుకొని ఒకదానికి ఒకటి వేసి కొడితే మనకి క్లియర్ రింగింగ్ సౌండ్ అనేది రావాలి. అంటే ధన్ అనే సౌండ్ రావాలి, డల్ సౌండ్ అనేది రాకూడదు. ఓకే. నెక్స్ట్ ఎడ్జెస్ అనేవి ఇలా పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉండాలి. మనం యూజ్ చేసేటప్పుడే ఇలా ఎడ్జెస్ అనేవి ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ ఎడ్జెస్ బ్రేక్ అయ్యి ఉన్నాయి అనుకోండి, అవి మంచి బ్రిక్స్ అనేది కాదు. ఎడ్జ్ డ్యామేజ్ అనేది కొంచెం తక్కువ ఉండాలి. ఓకే. మనం పట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసినా కానీ ఎడ్జెస్ అనేవి బ్రేక్ కాకూడదు, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వాటర్ అబ్జార్ప్షన్ అనేది కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోండి. మామూలుగానే ఈ బ్లాక్స్ అనేవి కొంచెం ఎక్కువ వాటర్ అబ్జార్బ్ చేస్తాయి, మరీ ఎక్కువ చేయకూడదు కదా, స్లోగా అబ్జార్బ్ చేయాలి. ఒక బ్లాక్ని అలా పెట్టి చూడండి, నీళ్ళల్లో పెట్టి చూసి తీయండి. అంటే కొంచెం స్లోగా అబ్జార్బ్ చేసుకోవాలి వాటర్ని, మరీ స్పీడ్ అబ్జార్ప్షన్ కాకుండా. ఒక 1 మినిట్ ఇలా నీళ్ళల్లో ముంచి తీసి కొంచెం ఒక బ్రిక్ అలా కింద పడేస్తే పగిలిపోతుంది. పగలగొడితే చూడండి ఎంతవరకు వాటర్ అనేది ఎల్లున్నాయి అనేది, లోపలికి వెళ్ళిపోతాయి కదా, పీల్చుకుంటుంది, అబ్జర్వ్ చేస్తూ వెళ్తాయి. కాబట్టి ఎక్కువ అనేది ఎల్లు ఉండకూడదు, ఎక్కువ లోపలికి. అదొకటి చెక్ చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే అవి మంచి బ్రిక్స్ అన్నట్టు. ఓకే. ఈ రకంగా అయితే మనం తెచ్చుకున్న బ్లాక్స్ అనేవి మంచి క్వాలిటీయా కాదనేది సైట్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి, మనం ఇందాక ప్లాస్టరింగ్కి ఏదో ఒక మధ్యలో బాండింగ్ ఏజెంట్ వాడతామని చెప్పాం కదా, ఆ బాండింగ్ ఏజెంట్ కూడా మంచి కంపెనీ తెచ్చుకోండి. SBR లాటెక్స్ అంటాం. ఓకే. లేకపోతే అక్రైలిక్ బాండింగ్ ఏజెంట్ అంటాం. వీటిని 1:4, అంటే ఇది డైల్యూషన్ అనేది ఎలా చేయాలంటే, ఈ బాండింగ్ ఏజెంట్ అనేది ఒక 1 పార్ట్కి 4 పార్ట్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం. 1:4 రేషియోలో దీన్ని మనం డైల్యూట్ చేసుకొని పైన అప్లై చేసుకుంటాం. ఓకే. తర్వాత మనం ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ప్లాస్టరింగ్లో కూడా మనకి లీక్ ప్రూఫ్ ఏజెంట్స్ ఉంటాయి కదా, మనం డాక్టర్ ఫిక్సిట్, ఫోర్సోక్ అలాంటివన్నీ వాడుతుంటాం కదా, అవి కూడా మనం ప్లాస్టరింగ్ మాల్లో కూడా కలుపుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం ఈ వాటర్ ప్రూఫ్ అనేది చాలా తక్కువ కాబట్టి మనం ఎన్ని రకాలుగా మనం వీటిని ప్రొటెక్ట్ చేసుకుంటే అంత బెటర్గా పనిచేస్తాయి బ్లాక్స్ అనేవి. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు
మన రెడ్ బ్రిక్స్ అంటే ఏంది, ఫ్లై యాష్ సిమెంట్ బ్రిక్స్ అంటే ఏంది, లేకపోతే ఏఏసి బ్లాక్స్ అంటే ఏంది, మూడింటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను కదా ఆల్రెడీ. దీన్ని బట్టి మీకు ఏ బ్లాక్స్ అనేవి సూట్ అవుతాయి, రెడ్ బ్రిక్సా, సిమెంట్ బ్రిక్సా, లేకపోతే ఏఏసి బ్లాక్సా, మీ పర్పస్ ఏంది, పార్టీషన్ వాలా, లేకపోతే ఎక్స్టర్నల్ వాలా, లేకపోతే లోడ్ బేరింగ్ వాలా, ఓకే, మీది అపార్ట్మెంటా, ఇండివిజువల్ హౌసా, లేకపోతే హై రైజ్ బిల్డింగా, హాస్పిటలా, కమర్షియలా అనేది మీకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మీకు ఈ 3 బ్రిక్స్ గురించి ఇప్పుడు ఐడియా ఉంది కాబట్టి మీరే డిసైడ్ చేసుకోగలుగుతారు. ఓకే, మా బిల్డింగ్కి ఇవి వాడుకుంటే బాగుంటాయి, లోపల పార్టీషన్స్కి ఇవి బాగుంటాయి అని మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారని నేను అనుకుంటున్నా ఈ వీడియో చూసి. ఓకే, మొత్తం వీటి గురించి అన్ని పాయింట్లు అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను, కవర్ చేశాను కూడా. ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా పక్కనున్న హైప్ బటన్ నొక్కండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మన ఛానల్లో ఆల్రెడీ బిల్డింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే మన ఛానల్లో బిల్డింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది మన ఛానల్లో. A to Z ఏ డౌట్ ఉన్నా కానీ మన ఛానల్ ఒకటి చూస్తే క్లారిఫై అయిపోవాలి, ఏ డౌట్ ఉన్నా కానీ. అలా చేయబోతున్నాం మన వీడియోస్ అని, కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మన నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఓకే, బాయ్.